ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా జీవితం విలువ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ గొప్ప వ్యక్తి అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయిని తీసుకువెళ్ళి దీని విలువ ఎంతో కనుక్కొని రమ్మని చెప్పాడు. దాని విలువ మాత్రమే కనుక్కోవాలి, దానిని అమ్ముకోవద్దు అని సూచించాడు. అప్పుడు ఆ వ్యక్తి తనకి చెప్పినట్లుగానే ఆ రాయిని తీసుకొని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఆ రాయిని చూపించి ఈ రాయి విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. అయ్యా, నేనైతే ఈ రాయికి 5 పండ్లు ఇవ్వగలను, మీరు అమ్ముతారా ఏంటి అని అడిగాడు. కానీ ఆ గొప్ప వ్యక్తి రాయిని అమ్మకూడదు అని చెప్పాడు కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకొని ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఈ రాయి విలువెంత అని అడిగాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను, మీరు నాకు అమ్ముతారా అని అడిగాడు. కానీ ఆ గొప్ప వ్యక్తి దాని విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు. అందుకే ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రాయిని ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. దీని విలువ ఎంత అని అడిగాడు. ఆ నగల వ్యాపారి రాయిని చూసి ఆశ్చర్యపడి ఇది నాకు అమ్ముతావా, 50 లక్షలు ఇస్తాను అని అన్నాడు. కానీ ఆ వ్యక్తి దానిని విలువ మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి అమ్మనని అక్కడి నుండి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆ నగల వ్యాపారి సరే 4 కోట్లు ఇస్తాను, ఇస్తావా అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఆశపడ్డాడు. కానీ ఆ గొప్ప వ్యక్తి చెప్పినట్లుగా దానిని అమ్మకూడదు, విలువ మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి అమ్మను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక చివరి ప్రయత్నంగా ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళి ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు. అందుకు ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి ఈ రాయి మీకు ఎక్కడిది? ఈ రాయి నా ఆస్తి అంతా అమ్మినా నా జీవిత కాలంలో నేను దీన్ని మీ దగ్గర నుంచి కొనుక్కోలేను. నేనే కాదు, ప్రపంచమంతా ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేము, ఇది చాలా విలువైనది అని ఆ వజ్రాల వ్యాపారి చెప్పడం జరిగింది. ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆ రాయి తీసుకుని ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ గొప్ప వ్యక్తి నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా, ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి, కూరగాయల వ్యాపారి దగ్గరికి, బంగారు నగల వ్యాపారి దగ్గరికి అందరి దగ్గర చూపించావు. వారు దాని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువ కూడా చెప్పలేకపోయారు. నువ్వు కూడా వెల కట్టలేని ఈ రాయి వంటి వాడవే. నీ జీవితం కూడా వెల కట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితము వెల కడతారు. నీ జీవితానికి నీ స్థాయిని బట్టి కూడా వెల కడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు. అయితే అది వారి స్థాయి. కానీ నీ విలువ దేవునికి ఒక్కడికే తెలుసు. నువ్వు దేవునికి వెల కట్టలేని అమూల్యమైన నిధివి అని ఆ గొప్ప వ్యక్తి అన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, దేవుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.